హాయ్ గైస్! రీసెంట్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలా రోస్టింగ్ వీడియోస్ అయితే మనకు కనిపిస్తున్నాయన్నమాట. చాలామంది నిబ్బా నిబ్బీస్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ గెట్టింగ్ రోస్టెడ్ ఆన్ యూట్యూబ్ అనమాట. దానికి చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. సో, దీంట్లో 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉందని నాకనిపిస్తుంది. ఏంటి అంటే వాళ్ళు ఒక పక్క ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే అది తప్పు అని మనం అంత గట్టిగా మాట్లాడే మనము వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేసే వీడియోస్‌ని అసలు మనం ఎందుకు చూస్తున్నాం అనేది నా డౌట్ అనమాట. సో, వాళ్ళు గనక మనం అలాంటి ఎక్స్‌పోజింగ్ వీడియోస్ చూడడం మానేస్తే వాళ్ళు అయి చెయ్యరు కదా! బట్ ఫ్యాక్ట్ అండ్ సాడ్ రియాలిటీ ఏందంటే, అలాంటి వీడియోస్‌కే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద ఒక అమ్మాయి ఫోటో పెడుతున్నాను చూడండి. ఈ అమ్మాయి నార్మల్‌గా కోట్స్ చెప్పేదనమాట. అలాంటి కోట్స్ చెప్పినప్పుడు తన వీడియోస్‌ని ఎవరు చూడలేదు. అలాంటి అమ్మాయి బ్రాస్ మీద కోట్స్ చెప్పడంతో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ఫాలోవర్స్ అయితే వస్తున్నారనమాట. సో, అలాంటప్పుడు తను అలా చేస్తే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అన్నప్పుడు తను దానికి అలవాటు పడిపోయి అలాంటి వీడియోసే చేస్తుంది. బికాస్ యూత్ అండ్ ఎవరైతే ఆ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి అలాంటి వీడియోస్ అట్రాక్టివ్‌గా అవే చూడాలనిపిస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా కంటెంట్ క్రియేటర్స్ కూడా అవే చేస్తారనమాట. మీరు గనుక చూడడం మానేశారనుకోండి ఎందుకు చేస్తారు చెప్పండి? సో, మనకి క్లియర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సరే అలాంటి వీడియోస్ జనరల్‌గా చేసేది ఎందుకంటే ఆపర్చునిటీస్ కోసమో, లేకపోతే సినిమా ఆఫర్స్ కోసమో, లేకపోతే వాళ్ళని వాళ్ళు లైక్ ఫేమ్ చేసుకోవడానికో యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తారనమాట. సో, ఫస్ట్ ట్రై చేస్తారు నార్మల్‌గా. అది ఎవరు ఎక్కించుకోరు. తర్వాత ఇలాంటివి చేస్తారు. సో, అందరూ ఇష్టపడతారనమాట. వాళ్ళు చెయ్యడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ వాళ్ళని మనం చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళకంత సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసి తప్పు అనడం కూడా కరెక్ట్ కాదేమో అనేది నా ఒపీనియన్. ఫస్టే మనం అలాంటియన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఎండ్ ఆఫ్ ద డే అవి ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి రిఫ్లెక్ట్ అవ్వవు. లేకపోతే రికమెండేషన్స్‌లో రావు. వాళ్ళు కూడా కంటెంట్ మార్చడానికి ట్రై చేస్తారు. మీరెప్పుడైతే అలాంటి వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తారో ఆబ్వియస్‌గా అలాంటి వీడియోస్ చేసేవాళ్ళే పెరిగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీసేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటది. దాంట్లో ఏంటంటే ప్రతి సినిమాలో ఐటెమ్ సాంగ్ అనేది పెడతారు. ఐటెమ్ సాంగ్ పెడతారు, హీరోయిన్‌ని ఎక్స్‌పోజ్ చేస్తారు. నార్మల్ సాంగ్స్ పెడతారు, లవ్ సాంగ్స్ హీరోయిన్‌ని ఎక్స్‌పోజ్ చేస్తారు. తెలుగు సినిమాల్లో ఈ ఎక్స్‌పోజింగ్ అనేది 2000 ఈ ట్రెండ్‌లోనే స్టార్ట్ అయిందనమాట. అంటే 1990స్ తర్వాత నుంచే ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయింది. 2000లో ఎక్కువగా ఉంది. అండ్ రీసెంట్‌గా మీరు గనక గమనిస్తే ఈ ట్రెండ్ మళ్ళా తగ్గుతుంది. రీజన్ వచ్చేసి ఏందంటే సినిమాకెళ్ళే వాళ్ళు మళ్ళా మాకు కథ, స్టోరీ దాంట్లో ఫన్ ఉందా? లేకపోతే ఏదైనా స్క్రీన్ ప్లే ఉందా? అని చూస్తున్నారు కానీ దాంట్లో ఎక్స్‌పోజింగ్ ఉందా? లేదా? అనేది జనాలు చూడడం మానేశారు కాబట్టి అలాంటి ఐటెమ్ సాంగ్స్ కూడా తగ్గాయి. ఆబ్వియస్‌గా కొన్ని సినిమాల్లో ఇంకా ప్యాటర్న్ ఫాలో అవుతున్నారనుకోండి. బట్ మేజర్ సినిమాస్‌లో అయితే తగ్గింది. అండ్ మీరు గనక గమనిస్తే మలయాళం మూవీస్‌లో ఎక్కడ గూడా ఇలాంటి ఆహ్, ఏదైతే ఎక్స్‌పోజింగ్స్ ఉంటాయో, అలాంటి డాన్స్‌లుంటాయి అయన్నీ ఉండవు. నేను ఈ సినిమాని క్రిటిసైజ్ చేస్తున్నానని గాదు. ఫ్యాక్ట్ అనమాట. ఏంటి అంటే అక్కడ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంటది. అక్కడ క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. అక్కడ హీరోయిన్ ఉందంటే ఒక రోల్ ఉంటది. బట్ మన తెలుగు మూవీస్‌లో, తమిళ్ మూవీస్‌లో మేజర్‌గా ఏంటి అంటే హీరోయిన్ ఉందంటే ఎక్స్‌పోజ్ చేయడానికి, సాంగ్స్‌లో వచ్చి డాన్స్ ఎయడానికి ఒక సైడ్ హీరోయిన్‌ని తీసుకొస్తారు. ఆమెను ఒక ఐటెమ్ సాంగ్‌లో పెడతారు. ఆ సాంగ్ వల్లే సినిమా హిట్ అయిందన్నట్టు ఫీల్ అవుతారు. రీసెంట్‌గా చాలా మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ 'సంక్రాంతికొస్తున్నాం' గానీ, ఇలాంటి మూవీస్‌లో కూడా ఎక్కడ కూడా ఐటెమ్ సాంగ్స్ లేవు. బట్ మూవీస్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా జనాలు మారి మాకు కంటెంట్ చాలురా బాబు, మాకు స్టోరీ ఉంటే చాలురా బాబు అంటున్నారు కాబట్టి వాళ్ళు మారుతున్నారు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అయ్యిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట. ఎప్పుడైతే మనం చూడడం మానేస్తామో, కొన్ని రోజులు అరే! ఎందుకురా మనకి ఇదని వదిలేస్తామో, అప్పుడు అవి మన రికమెండేషన్స్‌లో రావు. అలా చాలామంది గనుక వాటిని స్కిప్ చేస్తే, వాళ్ళు గూడా ఇంకేం కంటెంట్ జేయాలి అని జెప్పి ఆలోచిస్తారు. యూట్యూబ్‌లో చూస్తే లవ్ స్టోరీస్‌కి, లేకపోతే రొమాంటిక్ సీన్స్‌కి ఇవన్నీ చేసే కంటెంట్ క్రియేటర్స్‌కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అలా అని మీకేదన్నా నిజంగా ఫ్యాక్ట్స్ కానీ, మంచిగానే మాట్లాడే వాళ్ళేమో మీకు నచ్చరు. సో, ఇదేంటో లైక్ నేనేదో కాంట్రోవర్సీ జేయాలని కాదు. బట్ ఫ్యాక్ట్ అనమాట. సో, మనం ఏదైతే కంటెంట్‌ని మనం ఎక్కువ ఆదరిస్తున్నామో, అలాంటి కంటెంటే ఎక్కువ మంది చేయడానికి ఇష్టపడతారు గదా! సో, ఎక్స్‌పోజింగ్ జేయడం తప్పా? కరెక్టా? అంటే అది వాళ్ళ పర్సనల్ థింగ్. ఎందుకనంటే అది చేసినప్పుడు చూసి ఓకే. బావుంది అని అనుకునే జనాలున్నన్ని రోజులు వాళ్ళు చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి గావాల్సింది సబ్స్క్రైబర్స్, వ్యూస్ కాబట్టి అది మన చేతుల్లో ఉంటది. మన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది ఏం చెప్పినా మీకు ఆ రీల్ వచ్చినప్పుడు మీరు స్కిప్ జేయండి మీకు నచ్చకపోతే. అంతేగాని మీరు వ్యూస్ చేసి వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళ కామెంట్లు పెట్టి, వాళ్ళ కామెంట్లు చూస్తే కూడా నాకు చాలా కామెడీగా అనిపిస్తదనమాట. ఒక్క లైక్ అక్క, ఒక్క లైక్ కొట్టక్క, నన్ను పిన్ చేయక్క అని అడుగుతారు. ఎందుకో నాకు అర్థం కాదు. సో, ఇదేదో జెలసీతోనో లేకపోతే
ఏదో కాంట్రోవర్సీగా మాట్లాడాలనో, వాళ్ళ మీద కోపం పెట్టుకోనో కాదు. ఫ్యాక్ట్స్ అనమాట. సో, ఒక తప్పు జరిగినప్పుడు లేకపోతే ఈరోజు చాలామంది అమ్మాయిల సామాన్లు బావున్నాయి. ఇలాంటి కామెంట్స్ చేస్తా కూడా మనకి కనిపిస్తున్నారు కదా! అలాంటియన్నీ ఫస్ట్ ఏమో మనం నవ్వుకొని తర్వాత వాటిల్ని మళ్ళా తీసుకొచ్చి క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. ఆ ట్రోల్ చేసినప్పుడే దాన్ని తప్పు అనేస్తే అయిపోయిద్ది కదా! అలాంటి ట్రోల్స్ మళ్ళా రావు. ఫస్ట్ మనం ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత సీరియస్ అయిన తర్వాత మళ్ళీ మనమే తిడుతున్నామనమాట. సో, ఇది ఎంత మటికి కరెక్టో నాకు అర్థం కావట్లేదు. సో, ఎండ్ ఆఫ్ ద డే బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటే ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టు చూసే వాళ్ళది తప్పే, చూపిచ్చే వాళ్ళది తప్పే. ఎందుకంటే ఇదే క్వెషన్ మన హీరోయిన్స్‌ని అడగట్లేదు కదా! ఇదే క్వెషన్ మనం ఎళ్లి లేకపోతే ఎక్స్‌పోజింగ్ చేసే వాళ్ళందరిని మాట్లాడట్లేదు. ఓన్లీ తెలుగులో ఉన్నోళ్ళని మాత్రమే మనం మాట్లాడడం కూడా నాకు కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ఆబ్వియస్‌గా తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు రావాలంటే ఇలాంటివి చేస్తేనే మరి డైరెక్టర్స్ తీసుకుంటారు. ఒక పక్కేమో మళ్ళా మన తెలుగు ఇండస్ట్రీకి ఆపర్చునిటీస్ రావు, మనల్ని తీసుకోరు అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి? ముంబై వాళ్ళు లేకపోతే కేరళ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. అండ్ వాళ్ళు కావాలంటే డాన్స్‌లేస్తారు. మన తెలుగు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని తీసుకోము అంటారు. ఒకవేళ వీళ్ళు చేస్తే అది తప్పంటారు. చేయకపోతేనేమో ఇది కరెక్ట్ అంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా ఒక స్టాండర్డ్ పెట్టుకొని అరే! సినిమా అంటే స్టోరీ ఉంటే చాలురా బాబు అని డైరెక్టర్స్ కన్వే అయినప్పుడు యూట్యూబర్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్స్‌లో వీడియోస్ వచ్చినప్పుడు ఇవి మనకొద్దు అని చెప్పి మనం స్ట్రాంగ్‌గా రివోల్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్రెండ్ మారిద్ది. అంతేగాని చూసేంత సేపు చూసి తర్వాత అది తప్పు అనడం అయితే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. సో, మనల్ని మనం ఆలోచించుకొని మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అని ఆలోచించుకొని తర్వాత వాళ్ళని తప్పు అంటే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. మనం స్కోప్ ఇచ్చాం కాబట్టే వాళ్ళు ఆ స్కోప్‌లో అది చేస్తున్నారు. ఆ ఎక్స్‌పోజింగ్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో, ఈ ఎంటైర్ వీడియో ఆబ్వియస్‌గా అందరికి నచ్చకపోవచ్చు. కాంట్రోవర్షియల్‌గా ఉండొచ్చు. బట్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఐ వాల్యూ యువర్ ఒపీనియన్. అండ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే హైప్ చేయండి. బాయ్.